దీనిని మీరు సేవించండి అని తెలియచేశారు కనుక ఆ మాట వేరే వారు ఎప్పుడూ చెప్పలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే చెప్పారు. ఆ చెప్పినటువంటి మాటను వారందరూ కూడా ప్రియమైన బిడ్డలారా విభ్రాంతులు ఉందారు. ఆ గదిలో ఉన్న వారందరూ కూడా యేసు ప్రత్యక్షతను స్వయంగా అనుభవించినట్లు మనం చూడగలుగుతున్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ఎంత గొప్ప దేవుడో చూశారు ప్రియమైన బిడ్డలారా. తన ఇంటి వారికి తన ప్రత్యక్షతతో పాటు ఆయన ఏమిచ్చాడో తెలుసా ప్రియమైన బిడ్డలారా? తన యొక్క ఆచారం కలిగినటువంటి తనకు సంబంధితమైనటువంటి ఆ ప్రియమైన బిడ్డలారా ఆజ్ఞను, ఆ యొక్క రొట్టె విరిచే విధానాన్ని తెలియచేశాడు. అంటే ఆ రొట్టె విరిచేటువంటి సంఘం అనబడినటువంటి కుటుంబానికి దేవుడు అంత గొప్ప ప్రాధాన్యత ఇచ్చాడు కనుక ఈ రోజున కుటుంబం చాలా యోగ్యమైంది. ఈ రోజున కుటుంబం చాలా ప్రియమైన బిడ్డలారా ఎంతో విలువైనది కనుక ఆ విలువైనటువంటి కుటుంబాన్ని, విలువైనటువంటి యోగ్యమైనటువంటి భార్యను, భర్తను, ఆ బిడ్డలను దేవుని యొక్క నామానికి మహిమకరంగా అనేక